Zabardast Khatarnak comedy show powered by Paragon, co-presented by Dabur Vatika Shampoo lo Zabardast stage పైకి ఓ గొప్ప సంగీత విద్వాంసుడు రాబోతున్నాడు. రాడు మాత్రమే కాదు, కచేరీ చేయబోతున్నాడు. ఆ కచేరీ ఏంటో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ and his team. సంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబిలంబానో. సభకి నమస్కారం. మీరందరూ ఈ రోజు మా ఈ పంచామృతం కచేరీకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే మరి గతంలో మేము ఎక్కడైనా కచేరీ ఇస్తే చెవులు కోసుకునేవాళ్ళు, ఇప్పుడు కనబడితే వీడిని కోస్తామంటున్నారు. మరి మేము మా కచేరీని పిఠాపురం రాజావారి ఆస్థానంలో ప్రదర్శించినప్పుడు కుక్కర్ కొట్టారు. ఇంకా లాభం లేదన్నా మీతోటి కచేరీ మొదలు పెట్టేస్తాను. ముందుగా మరి ప్రార్థనా గీతంతో మొదలు పెట్టేద్దాం. గురుగారు, నా యాంకరింగ్ లేకుండా మీరు స్టార్ట్ చేస్తున్నారు. ఓహో, వెళ్ళు, నేను ఉన్నాను కదా, నేను చేసుకుంటా. చెప్పు. ఈ చల్లని సాయంకాలం వేళ విచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా నాగబాబు గారు, రోజా గారికి నమస్కారాలు. ఈ పండు వెన్నెల్లో కొబ్బరి కొమ్మలు ఊగుతుంటే మా గురువు గారు పాడుతూ ఉంటే ఏమిటి అలవేలు అంత స్వీట్ గా మాట్లాడుతున్నావు? ఏమన్నా సింగర్ సునీత అనుకుంటున్నావా ఏమిటి? శృతిలో ఉన్నావా నువ్వు? ఓకే గురువు గారు. శృతి చూపించు. గురుగారు మీరు ఆగండి రా, నేను శృతి చేసుకోవాలి. ఇటు పక్క కూర్చొని కన్ను బొక్క పెట్టేశావు, అందుకే ఇటు కూర్చోబెట్టా. ఈ కన్ను కూడా బొక్క పెట్టేస్తావా? ఏదైనా అందరూ ఒకసారి గుర్తులు సవరించుకోండి. మేకల్లా అరవమని కాదురా, నేను శృతి ఆన్ చేస్తా, అప్పుడు సవరించుకోండి. అందుకే రోజు మిమ్మల్ని సాధన చేయమని చెప్తూ ఉండేది. మరి అంత చేతులు చాచి ముందుకెళ్ళిపోతే మార్కుల కోసం అనుకుంటారు వాళ్ళు. ముందుగా ప్రార్థనా గీతం. అంబని తీయని దెబ్బ ఎంత కమ్మగా అంబని తీయని దెబ్బ ఎంత మరి ఎన్నిసార్లు అనకని గురువు గారు, ఏదో చెండాలంగా ఉంది వినడానికో. ఏదో ప్రార్థనా గీతం అలవాటు అయిపోయి అలా ఆలపించానంతే. ఏరా వీణాచారి గురువు గారు, ఎవరైనా మరి మన ఇష్టం వచ్చిన పాటలు లేకపోతే ప్రేక్షకులు అడిగే ఏమన్నా పాడేది ఉందా? మనం గురుగారు మీ అభిమానులు అన్ని రాసిచ్చారు గురుగారు. రాసిచ్చారా? ఓరు ఈ కాగితం 5 ఇందాల నుంచి ప్రేక్షకులు. ఇప్పటికింకా నీ వయసు చాలా మంచి కీర్తన. ఇప్పటికింకా నా వయసు నిండా 16. అద్భుతంగా ఉందిరా. ఇంత చక్కటి కీర్తన నేను ఎప్పుడూ పాడలేదు. గురుగారు, నువ్వు అలా చిటికలు అయితే నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే మీరు ఆ అంటే ఆవలిస్తున్నారేమో అనుకున్నాను గురుగారు. ఎప్పటికింకా ఈయన వయసు 70. నిజం వయసు చెప్తున్నట్టు నేను ఏమన్నా ఆధార్ కార్డు కోసం పాడుతున్నాను లేకపోతే పెన్షన్ కోసం పాడుతున్నాను ఇక్కడ వెధవని. యూత్ఫుల్ పాట. ఎప్పటికింకా నా వయసు నిండా 16, ఎప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే, 16 కుర్రాళ్ళు 16 శ్రీవాద్రవాద గోవిందు. బేసిక్గా ఉందిరా వీణాచారి. థ్యాంక్ యూ గురువు గారు. గురుగారికి వందనాలు పెట్టారంటారా? వందనాలు గురుగారు. అలాగే మీరు నా అంత వస్తుందిలే, పర్వాలేదు, నా అంత వాళ్ళు అవుతారు. నువ్వు చెప్పా పెట్టకుండా అలాగే ముద్దులు పెట్టకూడదు సుమా. నువ్వు కాస్త హింట్ ఇచ్చావు అనుకో, నేను ప్రిపేర్డ్ గా ఉంటాను కదా. చింతామణి ఓల్డేజ్ ఆయనకు ఓల్టేజ్ పెంచొద్దని చెప్పానా? మర్చిపోయానండి. చక్కటి పాట అడిగారు రా వీళ్ళు కూడాను. పువ్వాయి పువ్వాయి
చాలా బాగుంటది గురువు గారు. ఇది పువ్వాయి రాగంలో సువ్వాయి తాళం వేసి వాయించారు. పువ్వాయి పువ్వాయి అంటాడు ఆటో అప్పారావు. పువ్వాయి పువ్వాయి అంటాడు ఆటో అప్పారావు. పువ్వాయి పువ్వాయి అంటారు ఆటో అప్పారావు. శ్రీమద్ రమారమణ గోవిందో. ఇంతవరకు మీరందరూ కూడా ఎంతో విలువైన కచేరీలు విన్నారు, బాగుంది. కానీ ఈ ప్రపంచంలో ఎక్కడా లేని కచేరీ మొట్టమొదటిసారిగా నేను మీకు అందించబోతున్నా. ఏంటి గురుగారు అది? అదే డైలాగ్ సింగర్ అని కొత్తగా ఒకటి కనిపెట్టా. ఇప్పుడు డైలాగ్ సాంగ్ అండి గురుగారు. చాలా అద్భుతంగా ఉంటుంది. వాడుపోతే వీడు, వీడిపోతే నేను, వీడిపోతే నేను, వీడు చంపేస్తావు ఏమనుకుంటున్నావు? ఎవరా చదివింపులు ఏం రాలేదా? చదివింపులు ఏం రాలేదని గురుగారు మన దగ్గర తీసుకెళ్ళడానికి వస్తున్నారు గురుగారు. అయితే మనం వెనకదారంటే వెళ్ళిపోవడం మంచిది. అదే గురుగారు, ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు మొత్తం తీసుకెళ్దాం వస్తున్నారు గురుగారు. వాళ్ళ చేతిలో రాళ్ళు కూడా ఉన్నాయి గురుగారు. వాళ్ళు కూడా ఉన్నాయా? అయితే నేను లేనని చెప్పండి, గురువు గారు ముందే వెళ్ళిపోయారని చెప్పండి. గురుగారు గురుగారు ఓ సుకుమారి ఓ శృంగారి నాగలంగారిని ఓ సుకుమారి నాగబాబు సార్ నైస్ కిట్. ఇంకొంచెం సేపు చేస్తుంటే బాగుందేమో అనిపించింది, బట్ స్టిల్ గుడ్. నెక్స్ట్ కిట్ చంపేద్దాం. రోజా గారు. పాపం రాఘవ తప్పేం లేదు సార్, పక్కన వెంకీ డిస్టర్బ్ చేస్తున్నాడు. అమ్మాయి గట్టపేసుకొని స్వీట్ గా యాంకరింగ్ చేస్తూ కిస్సులు పెడుతూ చేత్తో ఇలా అంటూ. ఆ పాటలు సెలెక్షన్ బాగుంది, మంచి ఐటమ్ సాంగ్లు తీసుకొచ్చి శాస్త్రీయ సంగీతం రేంజ్ లో పాడారు. మీరు బాగా చేస్తారు కాబట్టి సజెషన్స్ ఏ లేదు, ఏదో సమ్ హాఫ్ లో మిస్ అయినట్టుంది, ఫినిషింగ్ లేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం.